ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏలూరులో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే సంయుక్త ఏలూరు బస్టాండ్ ఆవరణలో నిర్వహించారు. నూజివీడులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి స్వయంగా కాలువలు శుభ్రపరిచారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ను మామిడిపాలెంలోని సమ్మర్ స్టోరేజ్ 1 ట్యాంక్ వద్ద కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యేలు దామచంద్ర, జనార్దన్ నిర్వహించారు. ఇందులో ఒంగోలు మున్సిపల్ కమిషనర్, మేయర్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. కొండంపి నియోజకవర్గం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి రాజగోపాల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాజగోపాల్ సెంటర్లో మానవాహారం నిర్వహించారు. అనే కార్యక్రమం ఈ స్వచ్ఛతా హై సేవ 2025 ఒక ముఖ్య ఉద్దేశం మన పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచడం. మనం శుభ్రంగా ఉంటూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ అందరూ ఒక కట్టుబాటుతో ఉండి ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా చేసుకుని మనకు ముందుకు సాగాలనేది ఈ ముఖ్య ఉద్దేశం. గంప గంప సార్నే బాగా క్లోజ్ చాలు. దగ్గరికి వెళ్తా అయ్యో బాబు సరే సరే నాగరాజు గారు అలాగుండండి. మొన్న తీసా నీళ్ళు పోయినా కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన Sanitary Secretary, they have to lead this program. మేడం గారు మీరు కూడా మోనో వెనక్కి రండి, ఇలా వెనక్కి రండి, బయటికి రండి. కింద కేసేస్తే అందరు కావాలి అన్న బాధ అన్నా ఎడగా ఉండండి సార్ సార్ దీని తల
ఎందుకమ్మా